చేసిన వాళ్ళు వీళ్ళ ఎమ్మెల్యే ఎవరో గోవిందో ఎవరో ఒక ఆయన కొడుకుది యాక్సిడెంట్ చేస్తే ఏం చేశారు? ఏడాది అయిపోయిందండి ఇన్సిడెంట్ జరిగి, కనీసం ఇస్తానన్నది 1 లక్ష అంటే ఇందులో 10 లక్షలు ఏదో ఇస్తానన్నట్టున్నారు. ఒప్పుకుంటుంటే లేదు లేదని మళ్ళీ వాళ్ళ చేత కేసు పెట్టించారు, అంతా నడిచి అక్కడ వచ్చేటప్పటికి 1 లక్ష ఇస్తాను, ఆ 1 లక్ష కూడా ఇవ్వకపోతే ఏడాది తర్వాత వాళ్ళు ఆడియోలు వీడియోలతో సహా బయట పెట్టి, కానీ అసలు దాని మీద ప్రస్తావన ఉందా? అది అయిపోతే ఇక్కడ లింగమనేనిది అయితే కనుక అసలు అదేదో అమాయకుడైనటువంటి ఒక వ్యక్తి పొరపాటున ఆస్టిన్తో ఆ అమ్మాయి వెళ్ళి అనవసరంగా గుద్దుకుంది అన్న కోణంలో తప్పించి నిజాయితీపరుడైనటువంటి వ్యక్తి అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. 16వ తారీఖు ఇన్సిడెంట్ అయితే 20వ తారీఖు దాకా వార్త ఎందుకు బయటికి రాలా? దట్ ఇట్ సెల్ఫ్ మేనేజ్ చేస్తున్నారనే కదా. ఇంకోటి, చనిపోయిన వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు అని లోకల్ గా వీడియోలు యూట్యూబ్ వాళ్ళు ఎక్స్పోజ్ చేశాక పేపర్ లో వార్త వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఆయనకి స్టేషన్ బెయిల్ ఆల్రెడీ ఇచ్చేశారని తెలిసింది. అప్పుడు అది కూడా ఏంటి, ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్. మనం అక్కడ ఆ ఏరియా లిమిట్ హైదరాబాద్ లో 20 to 40 కిలోమీటర్స్ స్పీడ్, ఆ రేంజ్ లో అయితే అంతెత్తు గుద్దుకునే అవకాశం లేదు. ఇంకోటి, పోలీసులు సాధారణంగా ఇట్లాంటి అంశాల్లో ఏం చేయాలా, ఇంకోటి ఎవడో అప్పుడు ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ముస్లిం అతనికి సంబంధించిన కొడుకుది ఏం చేశారు, దారిన వచ్చే సీసీ కెమెరాలు కూడా చూశారు. ఇప్పుడు ఈ ఏరియాలో సీసీ కెమెరాలు ఏమన్నారు, మరి ఇతను వచ్చిన రూట్ లో చెక్ చేయాలి కదా, ఎక్కడో చోట కనబడుతుంది కదా, అక్కడ స్పీడ్ లిమిట్లు ఎక్కడ